జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు హిమబిందు. విష్ణు సహస్రనామానికి భాష్యం అంటే మీనింగ్, లలిత సహస్రనామంకి భాష్యం అంటే మీనింగ్, అర్థం చాలామంది చెప్పి ఉన్నారండి. నాకేమర్థమైందో నేను అది షేర్ చేస్తాను. విష్ణు సహస్రనామం కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు, అసలు సహస్రనామం ఎందుకు చదవాలి, ఎందుకు చదువుతారు అనేది నాకు అర్థమైనది నేను చెప్తున్నాను ఇక్కడ. విష్ణు సహస్రనామం తీసుకోండి. అసలు విష్ణు అంటే దేవాది దేవుడైనటువంటి విష్ణువు. ఆ విష్ణువుకి ఉన్నటువంటి 1000 పేర్లు, 1000 నేమ్స్ ఆఫ్ లార్డ్ విష్ణు. లలితా సహస్రనామం అన్నా కూడా అంతే. లలిత అమ్మవారికి ఉన్నటువంటి 1000 పేర్లు, లలిత అమ్మవారికి ఉన్నటువంటి 1000 నేమ్స్. అసలు 1000 పేర్లు ఏంటి అనే క్వశ్చన్ ఒకటి మనకు వస్తుంది. 1000 పేర్లు అంటే మనకే ఒక 4 పేర్లు ఈజీగా ఉంటాయి. అంటే మన పేరు సీతా మహాలక్ష్మి అనుకోండి. పేరు సీత అని కొంతమంది పిలిస్తే, మహాలక్ష్మి అని కొంతమంది పిలిస్తే, లక్ష్మి అని కొంతమంది పిలిస్తే, లచ్చి అని కొంతమంది పిలిస్తే, ఇలా ఉంటాయి. అలాంటిది భగవంతుడు దేవాది దేవుడికి 1000 పేర్లు ఉండడం అసలు ఎటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయం లేదు. కాబట్టి మరి ఈ 1000 పేర్లలో ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. పేరునే నామం అంటున్నారు అంతే, ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు గోవింద అన్నామనుకోండి, గోవులు కాచేటటువంటి వాడు. కృష్ణ అన్నామనుకోండి, నల్లని మేని కలిగినటువంటి వాడు, నల్లని వాడు అని అర్థం. ఇలా మనకి ఒక్కొక్క పేరు, ఇప్పుడు మనల్ని సీతా మహాలక్ష్మిని సీత అని పిలిచినప్పుడు స్పందన ఒక రకంగా ఉంటుంది. మహాలక్ష్మి అని పిలిచినప్పుడు స్పందన ఒక రకంగా ఉంటుంది. అలాగా ఒక్కొక్క నామం ఒక్కొక్క బాధని, ఒక్కొక్క కష్టాన్ని తీర్చగలిగినటువంటి శక్తి కలిగి ఉంటుంది. మరి మొత్తం విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామం కానీ అన్ని నామాలు రోజు పారాయణ చేస్తే వెల్ అండ్ గుడ్. చెయ్యలేకపోయిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాగా అంటే, వాళ్ళు ఒక సదరు నామాన్ని తీసుకొని, వాళ్ళకి ఈ ఫలితం కావాలి, ఈ నామం చేయడం వల్ల ఈ ఫలితం వస్తుంది అన్నప్పుడు ప్రతి ఒక్క నామానికి, ప్రతి ఒక్క మంత్రానికి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య ఉంటుంది. ఒక నామము 1000 సార్లకి ఫలితం ఇస్తే, ఒక నామము 100 సార్లకి ఫలితం వస్తుంది. ఆ ఫలితం మనకి రావాలి అని అంటే అన్నిసార్లు జపం చెప్పినట్టుగా చేసుకుంటే వస్తుంది. మనం ఏది కూడా అర్థం తెలియని విద్య వ్యర్థం కదా. కాబట్టి అర్థం తెలుసుకొని జాగ్రత్తగా చేసుకుంటారు అనే ఆలోచనతో నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని, నేను సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఈ వీడియోల రూపంలో షేర్ చేస్తానండి. అనేక ధన్యవాదాలు. నమస్కారం.